హలో అండి. వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. సో పార్ట్ 1 అయింది ఇవాళది. అంటే 2 పార్ట్లుగా ఎందుకు చేశానంటే కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువసేపు వచ్చిందనమాట. అది రీతు గారి అదేంటి ఆ ట్రయాంగిల్ ఇష్యూ. సో దానివల్ల కొంచెం ఎక్కువ టైం అవుతుందని 2 పార్ట్లుగా చేశా. సో ఆల్రెడీ పార్ట్ 1 ట్రయాంగిల్ ఇష్యూ అప్లోడ్ అయిపోయింది, చూడండి. అండ్ సంజన గారి డెసిషన్ కరెక్టే, మోస్ట్లీ కరెక్టే. ఎందుకు కరెక్టో కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అండ్ ఒక కొత్త ట్విస్ట్ వచ్చింది, లైక్ ఎపిసోడ్లో లాస్ట్కి భరణి గారు దానిలో కూడా ఒక ఫాల్ట్ ఉంది, భరణి గారి ట్రయాంగిల్లో కూడా ఒక ఫాల్ట్ ఉంది. అది ఎవరు ఎందుకు హైలైట్ చేయట్లేదు? హౌస్లో కానివ్వండి, బయట కానివ్వండి, నేను చూడలేదు, సోషల్ మీడియాలో కానివ్వండి. సో దాని గురించి క్లియర్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్ఫెయిర్ అయితే జరగలేదు ఎవరికి, దాని ప్రకారం చూసుకుంటే అన్ఫెయిర్ జరగలేదు. సో దానికి మరి వీకెండ్లో ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో ఏంటో క్లియర్గా ఎక్స్ప్రెస్ చేశాను, ఐ మీన్ నా ఒపీనియన్. అండ్ ఇంకోటి ఏంటంటే అందరివి ఇంటెన్షన్స్ అయితే అందరివి కొంత మిస్టేక్స్ అయితే ఉన్నాయి, అవన్నీ క్లియర్గా చెప్పాను, చూడండి. మళ్ళీ ఇక్కడ టైం వేస్ట్ అయింది. సో ఇక్కడ ఏంటంటే ఈ సంజన గారు అదే బాధపడుతున్నారు కదా ఇమాన్యువల్ విషయంలో, ఆ పాట పాడినందుకు. దాన్ని కంటిన్యూ చేద్దాం. సో అదేమి లేదండి, ఆ రోజు ఈ లిరిక్ ఒకటి ఉంది, విషం అన్నట్టు, తల్లిపాలు విషం అన్నట్టు. అంటే ఆ లైన్ అది ఎలా ఉందంటే, నేను మదరు, నువ్వు నా సన్, నా నుంచి నీకు విషం అంటే నా నుంచి నీకు నెగిటివ్ ఏమైంది, ఎందుకు అలా అన్నావు అన్నట్టుగా అడిగారు. సో ఆ రోజు పాడినప్పుడే నాకు అనిపించింది, లైక్ అదేంటి కొంచెం నెగిటివ్ లిరిక్ ఉంది ఏంటి అనిపించింది. కానీ స్టిల్ అతను ఏదో తనకు వచ్చింది ఆయన పాడాడు, అంత నెగిటివ్ సెన్స్లో ఏం పాడు ఉండట్లే. ఏదో ఆ పాట అమ్మ గురించి ఒక పాట పాడమన్నారు, అతనికి వచ్చిన పాటల్లో అది చూస్ చేసుకొని ఉంటాడు. బట్ కరెక్ట్గా ఇంక సిచ్యువేషన్కి సింక్ అవ్వాలి అండ్ లిరిక్ బాగుండాలి అంటే అతనికి కూడా ఆ పాట రావాలి అండ్ అలాంటి పాటలు ఐడియా ఉండాలి. సో అంత ఉండదు కాబట్టి ఆబ్వియస్లీ తను అంత నెగిటివ్ సెన్స్లో ఏం జనరల్గా పాట వచ్చిన పాట పాడేశాడని అనుకున్నా. బట్ అదైతే ఆ రోజు అనిపించింది. బట్ దాన్ని అంత పెద్దగా తీసుకోవాలా నేను. అండ్ అదే పాటలో పాజిటివ్ లైన్ కూడా ఉన్నట్టున్నాయి, పాజిటివ్ లిరిక్స్ ఏవో ఉన్నట్టున్నాయి. అండ్ అదేంటంటే ఆ పాట కూడా మూవీ నాకు తెలిసి అది నెగిటివ్గా కాదు, వాళ్ళ సిచ్యువేషన్కి అలాగ సింక్ అయిద్ది అనమాట. ఈ సిచ్యువేషన్లో అమ్మ గురించి నెగిటివ్గా ఏమి ఉండదు ఆ మూవీలో, ఆ పాటలో. అది జస్ట్ వాళ్ళ సిచ్యువేషన్ అలా అయిపోయిందని బాధతో ఉండే సాంగ్ అది. సో మరి అదంతా సంజన గారికి ఐడియా ఉందో లేదో, కాకపోతే అది ఒకవేళ అలా అనిపిస్తే వెంటనే అడిగి ఉండాల్సింది, ఇప్పుడు కాకుండా. అండ్ అది చెప్పాడు ఇమాన్యువల్, అప్పుడు అడిగినా ఇప్పుడు అడిగినా అదే చెప్పాడు, నాకు అదేం ఉద్దేశం లేదు, నేను జస్ట్ అది నాకు వచ్చిన పాట నేను పాడాను, నాకు వచ్చినాయే 2-3 పాటలు, నేను ఫీమేల్ సింగర్ని కాదు. సో ఇట్లా చెప్పాడు. దానికి ఓకే, ఆవిడకి డౌట్ వచ్చినా ఓకే, చెప్పినప్పుడు కన్విన్స్ అవ్వాల్సింది. కన్విన్స్ అవ్వకుండా నేషనల్ టెలివిజన్లో నువ్వు అట్లెట్లా, అంటే మరీ ఇట్లా అనలేదు నువ్వు అట్లెట్లా పాడతావని, కాకపోతే నేషనల్ టెలివిజన్లో నువ్వు పాడావు, ఇట్లా నన్ను ఒక 4-5 రోజుల నుంచి నాకు అదే హాంట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఈ సంచాలక్గా ఈ ఇష్యూ ఒకటి వచ్చింది అన్నట్టు అనుకుంటూ ఉంటారు. నాకు అసలు వచ్చిందే తక్కువ సాంగ్స్, మరీ అంత హార్ష్ లైన్స్ ఉన్న సాంగ్, ఆయనకు సాంగ్లే రావు, నేను ప్రొఫెషనల్ సింగర్ కాదంటే మరీ అంత హార్ష్ లైన్, ఇప్పుడు లిరిక్స్ అవన్నీ చూసుకొని ఎట్లా పాడతారు ఆ సిచ్యువేషన్కి, కొంచెం అర్థం చేసుకోవాల్సింది సంజన గారు. అట్లీస్ట్ డౌట్ వచ్చినప్పుడు ఎక్స్ప్రెస్ చేశారు, దానికి ఆయన సంజాయిషి ఇచ్చుకున్నాడు. అది నమ్మకుండా స్టిల్ ఇంకా ఫీల్ అవ్వడం కొంచెం సంజన గారి సైడ్ నుంచి కొంచెం ఇష్యూ అనిపించింది నాకైతే. సో దానికి ఆయన సారీ కూడా చెప్తాడు, నువ్వు అలా అనుకొని ఉంటుంటే సారీ, కానీ నేను ఆ ఇంటెన్షన్తో అయితే అసలు పాడలేదు అన్నట్టు. సో ఆయన సారీ చెప్తాడు, కాళ్ళు పట్టుకుంటుంది దాకా కూడా వెళ్తాడు, పట్టుకున్నట్టున్నాడు. అండ్ ఎనీవేస్, సో ఆవిడ ఏంటో ఇంకా ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఇక్కడ రీతు ఏమో నాకు ఎవ్వరు క్లాప్స్ కొట్టలేదు, అది అంత పెద్ద గొడవ జరిగాక ఇంకా ఏం కొడతారు. బట్ సంజన గారు అయితే లాస్ట్కి ఆ ట్రయాంగిల్ తీసుకురావడం నాకు బాగా అనిపించింది, ఆవిడది. భరణి గారిది కూడా చెక్ చేసి తీసుకురావడం, అది చూశాకైనా రీతుది యాక్సెప్ట్ చేయాల్సింది అనిపించింది నాకు. హౌస్ మేట్స్ అందరూ ముందు యాక్సెప్ట్ చేయకపోతే నేను అగ్రీ చేస్తాను, నేనైనా అనుకున్నదే, లోపల వాళ్ళైనా అనుకున్నదే. ఓకే, ఆవిడ చూపించాక ఓకే, రెండు సేమ్ సిచ్యువేషన్ కదా, యాక్సెప్ట్ చేయాలి కదా అనిపించింది. సో
క్లాప్స్ కొట్టలేదు, చాలా బాధ అనిపించింది, అందుకే ఏడ్చేసా అన్నట్టు అనుకుంటూ ఉంటారు. సో ఇంకా ఇక్కడ సంజన గారు ఇంకా ఏడుస్తూనే ఉంటారు ఆ పాట విషయానికి. ఇక్కడ ఇమాన్యువల్ సుమన్ గారితో మాట్లాడుకుంటూ ఉంటారు, కించపరచడానికి పాడతాను ఆ పాట అలాంటిదా, అలాంటి పాట నేను పాడతానా అన్నట్టు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అడిగి మరీ కనుక్కొని మరీ దాని మీనింగ్ తెలుసుకొని మరీ యాడ్ అవటం తప్ప, అనడం తప్ప నన్ను తప్పుడు వాడిని చేసినట్టే ఉంటుంది కదా జనాల ముందు. ఇప్పుడు నాకు ఈరోజు ఈ టాస్క్ ఉంటే పొద్దున్నే ఇదేంటి పెట్టడం, నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నా మైండ్లో ఎలా ఉంటుంది అన్నట్టు తను ఫీల్ అవుతూ ఉంటాడు ఇమాన్యువల్. ఓకే, ఇమాన్యువల్ది ఓకే. అండ్ సంజన గారు డౌట్ వచ్చినప్పుడు, డౌట్కి అట్లీస్ట్ ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా, బట్ డౌట్ వచ్చాక ఆయన అంత కన్విన్స్ చేశాక కూడా స్టిల్ ఇంకా బాధపడతా ఉంటాం, ఆవిడ కరెక్ట్ కాదు. ఓకే, మరి ఆవిడ ఎందుకు అలా చేశారో ఏంటో, కొంచెం డిస్టెన్స్ అయితే పెరిగినట్టు అనిపిస్తుందండి వాళ్ళిద్దరి మధ్య. ఇంకా ఇక్కడ ఇమాన్యువల్ అంటూ ఉంటాడు, నాకు మా మమ్మీ అడిగినా కూడా, వాళ్ళ సొంతం అదే మదర్ అడిగినా కూడా అదే పాట పాడతాను నేను, అలా అంటే మా మమ్మీ నా అలాంటివి, మా అమ్మ నా అలాంటివి అన్నట్టు ఆయన అంటూ ఉంటాడు ఇమాన్యువల్. ఇంకా తర్వాత టాస్క్ స్టార్ట్ అయిద్దండి. టాస్క్ ఏంటంటే ఇదేం లేదు, సీజన్ 7లోన అమర్దా ఇంకా కొన్ని సీజన్స్లో జరిగింది. మనం అక్కడ బ్రిక్స్ పెడతారు, వాటితో ఒక టవర్ కట్టాలి, బ్లాక్స్ బ్రిక్స్ కాదు, ఆ బ్లాక్స్తో ఒక టవర్ కట్టాలి. వేరే హౌస్ మేట్స్ అందరూ ఎవరైతే ఇష్టం లేదో వాళ్ళని బాల్స్తో కొట్టాలి ఆ టవర్ని. బజర్ మోగే టైంకి ఎవరి టవర్ అయితే హైట్ ఎక్కువలో ఉంటుందో వాళ్ళు విన్ అనమాట. సో సంచాలక్ని సెలెక్ట్ చేసుకోమంటారు. ఇక్కడ ఈ కళ్యాణ్, ఇమాన్యువల్ అండి మోస్ట్లీ కన్నింగ్ ప్లాన్లు అన్నీ. రీతు కూడా అంతేలేండి, బట్ కొంచెం అసలు హైలైట్ అయ్యేది ఎక్కువ ఆ ఇమాన్యువల్ సైడే కన్నింగ్ ఛాయలన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ సంచాలక్ని సెలెక్ట్ చేసుకోమంటే డెమాన్ పవన్ అంటారు వీళ్ళిద్దరూ. వీళ్ళిద్దరికీ అగెనెస్ట్గా కొట్టేది డెమాన్ పవన్ ఒక్కడే. దట్టు ఇద్దరిని కొట్టలేడు, ఎవరో ఒకళ్ళనే కొడతాడు వీళ్ళిద్దరిలో డెమాన్ పవన్. రీతుకి మిగిలిన హౌస్ అందరూ వచ్చి రీతునే కొడతారు. వీళ్ళిద్దరైనా కొంచెం ఫెయిర్గా ఉండాలి కదా, వీళ్ళు అవన్నీ కాదులేండి, మామూలుగా టాస్కుల్లోనే మనకి ఎవరు ఈజీయో వాళ్ళతో వెళ్ళిపోదాం అంటారు. వీళ్ళని కొట్టేదే ఒక డెమాన్ పవన్ అన్నప్పుడు అతన్నే తీసేయాలనుకుంటారు సంచాలక్గా. సో అది కన్నింగ్గా అసలు ఇమాన్యువల్ సైడ్ అసలు నాకు కన్నింగ్ యాంగిల్సే కనిపిస్తున్నాయి. ఇంకా ఇప్పుడు కొంచెం ఓకేలే దాన్ని వదిలేద్దాం, అలా క్యారీ ఫార్వర్డ్ చేయకుండా చూద్దామంటే ఎపిసోడ్లో ఒక సైడ్ కనిపిస్తూనే ఉంటుంది. సో డెమాన్ పవన్ అంటే ఇక్కడ రీతు అనేది నాకు సపోర్ట్ చేసేదే ఒక డెమాన్ ఒకడే, సంచాలక్గా పెడదాం అంటారేంటి, నాకు అదేంటి భరణి గారిని పెడదాం అంటారు. భరణి గారిని పెడదామంటే వీళ్ళేం భరణి గారిని వద్దు, ఎందుకంటే భరణి గారు అయితే రీతుని టార్గెట్ చేస్తారు, వాళ్ళిద్దరికి నిన్నే హాట్గా గొడవ అయింది. ఇప్పుడు ఆవిడ డెమాన్ పవన్ని వద్దు అంటే నాకు అతను సపోర్ట్ చేస్తాడు కాబట్టి వద్దు అనంది. భరణి గారిని వీళ్ళు వద్దు అనడానికి ఏంటి, ఓకే భరణి గారు వీళ్ళకి సపోర్ట్, కానీ రీతుని కూడా టార్గెట్ చేస్తారు, అంటే వాళ్ళకి రీతుని టార్గెట్ చేస్తారు ప్లస్ వీళ్ళకి సపోర్ట్ రెండు చూసుకుంటున్నారు అనమాట. సో ఆబ్వియస్లీ డెమాన్ పవన్ వాళ్ళని టార్గెట్ చేస్తారు, కానీ డెమాన్ పవన్ వల్ల ఒకళ్ళకి నష్టం, ఇద్దరిలో ఒకళ్ళకి. ఇక్కడ వీళ్ళిద్దరికీ సపోర్ట్ వచ్చి రీతుకి టార్గెట్ అనమాట అది. సో ఓకే, ఇంకా కాకపోతే ఈమెకి డెమాన్ పవన్ ఒకడే, వీళ్ళకి ఇంకా ఆప్షన్స్ ఉన్నారు, భరణి గారు పోగా ఇంకా వేరే వాళ్ళందరూ ఉన్నారు. కాకపోతే ఇంకా ఆడేవాళ్ళు ఎవరు, బాగా ఆడేవాళ్ళు భరణి గారేలేండి, వీళ్ళకి ఇంకెవరు ఆడతారు అంత బాగా. తనూజ గారు కొంచెం హ్యాండ్ ఇంజురీ ఉంది, బట్ స్టిల్ బాగానే ఆడారు ఇవాళ టాస్క్. సుమన్ గారు ఓకే, ఇంకా సంజన గారు ఓకే పర్లేదు, ఇంకెవరున్నారు, వీళ్ళ ముగ్గురు ఆడుతున్నారు ఇంకా. సో భరణి గారే వీళ్ళకి మెయిన్ ప్లేయర్లేండి. సో వీళ్ళు భరణి గారిని పెట్టుకోవడానికి ఇష్టం లేదు. ఇక్కడ వీళ్ళేమో సంచాలకు కూడా ఆడొచ్చు కదా, డెమాన్ని పెడదామంటే సంచాలకు కూడా ఆడొచ్చు కదా, మరి భరణి గారినే పెడదాం, మా ఆయన మీకు ఆడతాడు కదా అని రీతు కూడా తగ్గదనమాట. సో కాకపోతే అట్లీస్ట్ వీళ్ళకి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి, రీతుకు ఆప్షన్స్ లేవు, భరణి గారు లేకపోతే వీళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే మంచి ప్లేయర్లు కాకపోయినా ఉన్నాయి, బట్ రీతుకు అసలు ఆప్షన్సే లేవు. సో ఇంకా వద్దని ఇవంటది. డెమాన్ అయితే న్యాయంగా చేస్తాడు ఇమాన్యువల్,
ఓకే. నీకు లేదు మాకు డెమాన్ మమ్మల్ని టార్గెట్ చేస్తారు ఉన్నోళ్ళందరిలో. అందుకని మేము డెమాన్‌ని తీసుకున్నామని డైరెక్ట్‌గా కాకుండా ఇవే ఈ కన్నింగ్‌గా అనిపిచ్చేది. దానికి రీతు కూడా భరణి గారు కూడా న్యాయంగానే చేస్తారని. సో, సంచాలకుగా ఎవరున్నా న్యాయంగానే చేస్తారులెండి మోస్ట్‌లీ. ఇంకా సర్లే ఇక్కడ కళ్యాణ్ మిడిల్ గ్రౌండ్‌కొచ్చి సంజన గారిని పెట్టుకుందామంటారు. ఓకే అనుకుంటారు. అయిపోయిద్ది ఇంకా. సంజన గారిని పెట్టుకుంటారు. ఇంక తర్వాత ఆ! ఈజ్ ఇట్ ఇక్కడ తనూజ గారు సుమన్ గారికి, భరణి గారికి చెప్తా ఉంటారు. ఇది నిన్న అయిన దాన్ని మనసులో పెట్టుకోవద్దు. తనకి బాల్స్ వేయొద్దని చెప్తా ఉంటారు. ఓకే. అంటే కొంతవరకు అంటే ఇప్పుడు ఆహ్, వీళ్ళు నాకేమనిపించిందంటే ఓకే. వీళ్ళ మధ్య బాండింగ్ ఉంది. ఒక 1% డౌట్ ఏమొచ్చిందంటే మరీ స్టూపిడ్ డౌట్ ఏమో మీకేమన్నా అంటే వాళ్ళ ఫ్యాన్స్‌కి ఏమన్నా కోపాలొస్తాయేమో నాకు తెలీదు గానీ, అయినా నా వీడియోలు అంత చూడట్లేదులెండి ఎవరు. సో, అది పక్కన పెడితే మేబీ ఈ స్ట్రాటజీ కూడా ఏమన్నా ఉందా? 100లో ఓకే. ఒక 99% బాండింగే అనుకున్నా. ఒక 1% ఈ డౌట్ వచ్చింది. ఏంటంటే గేమ్ వైజ్ ఈ డౌట్ వచ్చింది. మేబీ కళ్యాణ్ నామినేషన్స్‌లో ఉంటాడులెండి. మేబీ ఇలా కూడా ఉండొచ్చు. నామినేషన్స్‌లో పెట్టి టికెట్ టు ఫినాలే ఉంది కాబట్టి నామినేషన్స్‌లో ఉన్నా కానీ అది అంత కౌంట్‌లోకి రాదు అన్నట్టు వాళ్ళని పంపించేయడం ఫినాలేలోకి ఇట్లా కూడా చేస్తారేమో. కాకపోతే టికెట్ టు ఫినాలే వస్తే ఈ వీక్ కెప్టెను, నెక్స్ట్ వీక్ ఆ టికెట్ టు ఫినాలే, ఇంకా ఆ తర్వాత డైరెక్ట్ ఫైనల్స్. సో ఓటింగ్ ఏమన్నా తగ్గించే స్ట్రాటజీ లాంటిది ఏమన్నా వేసారా? ఓటింగ్ కొంచెం డౌన్ అవుద్ది కంటిన్యూగా వీటి వల్ల కంటిన్యూగా నామినేషన్స్లో లేకపోవడం అలాంటివన్నీ ఆలోచించి ఈ స్ట్రాటజీ ఏమన్నా ఉందా? ఇప్పుడు ఆవిడ సపోర్ట్ చేశారంటే ఓకే. వేరే వాళ్ళని కూడా వెళ్ళి కన్విన్స్ చేయాలని చూడటం అంత దానివల్ల నాకు డౌట్లు వచ్చినాయి. ఇప్పుడు మనం స్ట్రాంగ్గా ఎవరికైనా సపోర్ట్ చేయాలనుకున్నాం అనుకోండి చేస్తాం. బట్ వేరే వాళ్ళని ఆ మనిషి వెళ్ళి అడగాలి. కళ్యాణ్ వెళ్ళి అడగాలి నాకు వేయద్దు అని. అంతేగాని తనూజ గారు కళ్యాణ్ బదులు వెళ్ళి అడగడం కొంచెం అంత ఎందుకు అంత ఇప్పుడు సపోర్ట్ అని. ఇప్పుడు తనూజ గారికి కూడా కెప్టెన్సీ టాస్క్లో కళ్యాణ్ వరుసగా సపోర్ట్ చేశాడు. ట్రైన్ టాస్క్ కానివ్వండి, ఆ డీజే కెప్టెన్ టాస్క్ కానివ్వండి, ఇంకా వేరే వాట్ ఎవర్ ఎక్కడ సపోర్ట్ చేసినా తను నిలబడ్డాడు కానీ వేరే వాళ్ళని వెళ్ళి అడగల తను ఎప్పుడు చూసుకుంటే. సో అడగడం తప్ప అంటే ఓకే సపోర్టే, కానీ అందులో ఒక 1% డౌట్ ఈ రకంగా వచ్చింది. మేబీ 100% వాళ్ళ బాండ్ కూడా అనుకోవచ్చు, కానీ ఈ డౌట్ ఎందుకు రాకూడదన్న క్వశ్చన్ అనమాట నాది. సో ఇది పక్కన పెడితే ఇంకా ఇక్కడ ఇంకా వాళ్ళు ఆ బ్లాక్లు పెట్టుకుంటా ఉన్నారు, ఆ టవర్ కట్టుకుంటా ఉన్నారు. కట్టుకున్నాక ఇంకా భరణి గారు ఇక్కడ ఇమాన్యువల్కి కళ్యాణ్కి సజెషన్స్ ఇస్తూ ఉన్నారు, ఇలా పెట్టుకోండి అలా పెట్టుకోండి అని. తర్వాత అయిపోద్ది, ఇంకా వాళ్ళు విసరడానికి వస్తారు ఆ బాళ్ళు. ఇక్కడ కళ్యాణ్ ఎవరు టార్గెట్ చేస్తే నేను వాళ్ళని చేస్తా, ఇది క్లియర్ అన్నట్టు తనూజ గారు మాట్లాడుకుంటారు. ఇక్కడ నాకు బాండ్ కూడా ఉంది, బాండ్ నేను ఖచ్చితంగా లేదన్ను, ఇంకా దానికే ఎక్కువ పర్సంటేజ్, ఎక్కువ ప్రయారిటీ, ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారనే మాట్లాడతా తనూజ గారు. బట్ ఈ డౌట్ అయితే నాకు స్టిల్ ఉంటుందండి. ఈ గేమ్ వైజ్ కూడా ఇదేమన్నా ఆలోచించారా? అంత బలంగా అంత ఇదిగా ఉండేసరికి నాకు డౌట్. ఇంకోటి ఈ యాంగిల్ కూడా వచ్చింది, అందరూ నాకే సపోర్ట్ చేశారని పోర్ట్రే అవుతుంది. నేను కూడా ఒకళ్ళకి బలంగా నుంచొని చూపిద్దాం, నేను సపోర్ట్ చేస్తానని చూపిద్దాం, నాకే కాదు నేను ఒకళ్ళకి స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తా, అలాగే హౌస్లో అందరికీ ప్రతి ఒక్క స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉంటుంది అని చూపించడానికి కూడా మేబీ ఇది కూడా గేమ్ వైజ్ ఈ రెండు డౌట్లు వచ్చినాయి నాకు. సో మోస్ట్లీ 95% వాళ్ళ బాండింగు, వాళ్ళకి ఫ్రెండ్షిప్ వాట్ ఎవర్ ఇదే అయి ఉండొచ్చులేండి. బట్ ఇది కూడా ఉండొచ్చు అనే నా డౌట్. ఓకే, ఇంకా తర్వాత క్లియర్గా నేను కళ్యాణ్ మీద ఎవరికి వస్తే వాళ్ళ మీదకి నేను వెళ్తా అన్నట్టు అంటారు అనమాట. సో ఇక్కడ డెమాన్ ఏమో కళ్యాణ్ మీద వేస్తూ ఉంటాడు బాల్స్. సో కళ్యాణ్ మీద డెమాన్ వేసేసరికి డెమాన్ సపోర్ట్ చేసేది రీతూని కాబట్టి రీతూ మీదకి తనూజ గారు వేస్తారు. భరణి గారు, సుమన్ గారు ఆబ్వియస్లీ రీతూ మీదకే వేస్తారు. ఇంకెవరున్నారు? ఇంకంతే కదా, ఇంకంతే. ఇమాన్యువల్ మీదకి ఎవరు వేయరు. డెమాన్ ఏమో కళ్యాణ్ మీదకి వీళ్ళ ముగ్గురు, తనూజ గారు, ఇమాన్యువల్ కాదు సారీ, సుమన్ గారు, భరణి గారేమో రీతు మీదకి. ఇమాన్యువల్ ఖాళీగా ఉన్నాడు, అంటే ఎవరు ఈట్లేదు ఆయన మీదకి. సో ఇక్కడ డెమాన్ మీద అరుస్తూ ఉంటారు రీతు,
చూడు పవన్ అంటే ఏం చేయను నేను, ఇంకా వాళ్ళని ఆపలేను కదా అన్నట్టు అంటాడు పవన్. ఇంకెవరు లేరా నీకు కళ్యాణ్ కాకుండా అన్నాడు. అంటే ఇమాన్యువల్ మీదకి వెళ్ళు, అప్పుడు తనూజ వేయడం ఆపేసిద్ది అని. సో ఇంకా ఇక్కడ డెమాన్ ఎందుకు ఇమాన్యువల్ మీద వేయడు, ఎందుకంటే మేబీ డెమాన్కి ఇక్కడ ఫస్ట్ కళ్యాణ్ క్లోజా ఇమాన్యువల్ క్లోజా అంటే కొంచెం ఇమాన్యువలే క్లోజ్ ఏమో. సో అందుకని ఇమాన్యువల్ మీద వేయలేదా అన్న డౌట్ వచ్చింది. వేయచ్చు కదా. సో ఇమాన్యువల్ మీద వేయడు, ఫస్ట్ ఇమాన్యువల్ సైడ్ వస్తాడు సరే అని వచ్చి కూడా మళ్ళీ కళ్యాణ్కే వేస్తాడు. అది నాకు అర్థం కాల ఎందుకో. సో ఇంకా ఇంకా తర్వాత రీతు అనమాట. ప్లీజ్ అన్న, ప్లీజ్ భరణి అన్న, ప్లీజ్ సుమన్ అన్న, ఇక్కడ అంత గొడవైనా మళ్ళీ అడుగుతుంది వేయొద్దని. నేను ఒక్కదాన్నే కనిపిస్తున్నానా, మిగతా వాళ్ళ టవర్లు కనిపించట్లేదా మీకు? ఇక్కడ తనుజ గారు ఐఎమ్ వెరీ క్లియర్, నేను కళ్యాణ్ మీద ఎవరేస్తే వాళ్ళ మీద వేస్తాను, ఆమె పట్టు కూర్చున్నారు. ఇంకా భరణి గారిని అడుగుతారు, భరణి అన్న నేను ఒక్కదాన్ని కనిపిస్తున్నాను అంటే రింగు షర్ట్లో పెట్టుకున్నప్పుడు అన్నట్టు అంటారు. సో దాన్ని గుర్తు పెట్టుకొని మరి దెప్పి పొడిచినట్టు అట్లా అనేసరికి నాకు ఇంకా కొంచెం ఇక్కడ రీతు మీద సింపతి వచ్చినట్టు అనిపించింది. కానీ ఇక్కడ లాజికల్గా చూసుకుంటే తనూజ గారు కళ్యాణ్కి సపోర్ట్, ఓకే, ఆవిడ కరెక్ట్గానే ఉన్నారు. కళ్యాణ్ మీదకి ఎవరు వచ్చారో వాళ్ళ మీదకి ఆవిడ వెళ్తున్నారు, అది ఓకే. సుమన్ గారు అండ్ భరణి గారికి నిన్న కరెక్ట్గా నిన్నే అది జరిగింది. అది పక్కన పెడితే గేమ్ వైజ్ చూసుకున్నా రీతుని ఇంకా ముందుకు పంపిస్తే గేమ్లో టికెట్ టు ఫినాలేకి ఇంకా దగ్గరగా చేరిస్తే డేంజర్ భరణి గారికి సుమన్ గారికే కదా. రీతు గెలవాలని వాళ్ళు ఎందుకు అనుకుంటారు? ఆబ్వియస్లీ నిన్న జరిగిన గొడవ ఉంది, ప్లస్ గేమ్ వైజ్ స్ట్రాటజికల్గా వెళ్ళినా కానీ రీతుని ముందుకు పంపించడం వాళ్ళకే డేంజరస్. సో ఆబ్వియస్లీ రీతుకే కొట్టాలి వాళ్ళిద్దరు కూడా. సో ఫస్ట్ కొంచెం రీతుకు అది సింపతి అనిపించినా కానీ ఇంకా వాళ్ళు కూడా ఇంకా రీతు కాక ఇంకెవరికి కొడతారులే, వాళ్ళకి ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి అన్నట్టు అనిపించింది. సో జస్టిఫై అనిపించింది. బట్ స్టిల్ ఈ టికెట్ ఫినాలే పెద్ద సోది పవర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ సంజన గారో సుమన్ గారో లాస్ట్లో ఉన్నారనుకోండి ఓటింగ్లో, వాళ్ళకి వచ్చింది అనుకోండి ఇన్ కేస్ టికెట్ టు ఫినాలే, మేబీ 5th పొజిషన్ భరణి గారికో రీతు గారికో ఉందనుకోండి, వీళ్ళకు రావడం వల్ల వాళ్ళకి 5th పొజిషన్ పోతుంది కదా. సో అది చాలా వేస్ట్. ఇప్పుడు బెటర్ అట్లీస్ట్ కళ్యాణ్కి వచ్చింది, కళ్యాణ్కి వచ్చినా కానీ డేంజరే. ఈ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఎవరికి వేస్తారనేది క్వశ్చన్ మార్క్. అదంతా ఇంకా కళ్యాణ్ ఫ్యాన్స్ చేతిలో ఉంటుంది. ఆ 5th పొజిషన్ ఎవరికి వస్తుందో అది కళ్యాణ్ ఫ్యాన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బికాస్ ఇప్పుడు ఎలాగూ తన దగ్గర టికెట్ టు ఫినాలే ఉంది, ఓకే, కళ్యాణ్ దగ్గర. తను నామినేషన్స్లో ఉన్నా వేయకుండా ఉన్నా ప్రాబ్లం లేదు కళ్యాణ్కి ఓట్స్, ఓకే. ఒకవేళ తన నామినేషన్స్ అసలు లేరు అనుకోండి, ఇంకా అసలు ప్రాబ్లమే లేదు. నామినేషన్స్లో పెట్టకపోతే టికెట్ టు ఫినాలే ఉంది కదా అని పెట్టకపోతే అసలు వాళ్ళు వేరే వాళ్ళకి వేసుకుంటారు. ఉన్నా కూడా తన దగ్గర టికెట్ టు ఫినాలే ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి వేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి. సో అలాగ చూసుకొని వాళ్ళు ఇంకా ఇప్పుడు ఈ నలుగురిలో ఎవరికి వేసుకుంటారనేది, వీళ్ళు ఎవరు, సుమన్ గారు, భరణి గారు, సంజన గారు, రీతు, ఈ నలుగురిలో ఎవరికి వేసుకుంటారు. ఇక్కడ చూసుకుంటే డెమాన్ పవన్కి కొంచెం డేంజర్ ఉంటుంది అప్పుడు. ఇంకా మరి ఇమాన్యువల్ దాకా ఆ డేంజర్ అనేది వెళ్తుందా లేదా చూడాలి. అసలు ఎలా పెడతారు ఏంటి, కళ్యాణ్ అసలు నామినేషన్స్లో పెడతారా, ఈ పవర్ని ఎలా యూజ్ చేస్తారు చూడాలి. సో ఇంకా తర్వాత ఇంకా ఈలోపు డెమాన్ ఏం చేస్తాడు, బాల్స్ వేసేటప్పుడు లైన్ క్రాస్ అవుతూ ఉంటాడు. దానికి డెమాన్ డిస్క్వాలిఫై చేస్తాడు అనమాట, వేయొద్దు బాల్స్ అని సంజన గారు. దానికి భరణి గారు ఇప్పుడు డెమాన్ డిస్క్వాలిఫై అయ్యాడు, దీన్ని బట్టి గేమ్ ఆడండి. ఇది నాకు అర్థం కాల, దీన్ని బట్టి ఇంకా గేమ్ ఆడేదేంటి? ఆల్రెడీ వాళ్ళు రీతుకి వేస్తున్నారు, ఇప్పుడు డెమాన్ డిస్క్వాలిఫై అవ్వడం వల్ల ఇంకా గేమ్ చేంజ్ ఏం చేస్తారనేది నాకు అర్థం కాల. అంటే ఇప్పుడు డెమాన్ ఆడకుండా మనం స్టిల్ రీతు మీదే టార్గెట్ చేస్తే ఇది సింపతి యాంగిల్లో వెళ్తుంది కాబట్టి టార్గెట్ చేంజ్ చేసుకుందామని ఇండైరెక్ట్గా ఏమైనా చెప్పారా అనేది నాకు అర్థం కాల. సో అది అర్థం చేసుకునే లోపు ఎండ్ బజర్ మోగిద్ది, ఆ టాస్కే రౌండే ఫినిష్ అయిద్ది. సో ఆ రౌండ్కి ఫస్ట్ కళ్యాణ్ ఉంటాడు, సెకండ్ ఇమాన్యువల్ ఉంటాడు, థర్డ్ రీతు ఉంటుంది. సో దీన్ని బట్టి రీతుని ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ ఎలిమినేట్ చేయకుండా బిగ్ బాస్ మళ్ళీ ఇమాన్యువల్కి రీతుకి టాస్క్ పెట్టారు. ఇదేమన్నా రీతుకి కొంచెం ముందుకు పంపించడానికి ఏమైనా పెట్టారా నాకు అర్థం కాల. ఎందుకంటే
ఇది యాక్చువల్గా లాస్ట్ ఉన్న రీతుని ఎలిమినేట్ చేసి నెక్స్ట్ రౌండ్ ఇంకా అదే నెక్స్ట్ ఫినాలే రౌండ్ అదేంటి కళ్యాణ్కి ఇమాన్యువల్కి పెట్టచ్చు. బట్ ఇక్కడ మరి బిగ్ బాస్ టీం ఎందుకని ఇలా చేశారో సెకండ్ రౌండ్ పెట్టారు. మళ్ళీ సెకండ్ రౌండ్ ఎవరికంటే కళ్యాణ్ హైయెస్ట్లో ఉండడం వల్ల తను డైరెక్ట్గా ఫినాలే టాస్క్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీ ఇద్దరిలో నుంచి ఒకళ్ళని పంపిస్తాం. అదేంటంటే మీ ఇద్దరు మళ్ళీ టవర్ కట్టుకోవాలి, ఉన్న వాళ్ళల్లో ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు వేరే వాళ్ళని బాల్స్తో కొడతారు. ఇదేంటి ఈక్వల్ ఛాన్స్ కోసం. ఇప్పుడు ఈక్వల్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరికి పెట్టి రూల్ పెట్టలేదనుకోండి, ఇద్దరిని సెలెక్ట్ చేసుకునే రూల్ పెట్టలేదనుకోండి, అందరు మళ్ళీ రీతూనే కొట్టేవాళ్ళు. సో రీతు కోసమే పెట్టారా అనిపించింది. మరి వాళ్ళు రీతుని సేవ్ చేయడంలో వాళ్ళకి ఏంటా స్ట్రాటజీ ఏంటో మరి ఆ బిగ్ బాస్ టీంకి. సో ఇంకా ఇది పెడతారు, మీరు ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని ఇమాన్యువల్ ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి, రీతు చేసుకోవాలి. రీతు చేసుకున్న వాళ్ళు ఇమాన్యువల్ టవర్ని కొట్టాలి, ఇమాన్యువల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు రీతు టవర్ని కొట్టాలి. సో ఇక్కడ ఇమాన్యువల్ ఫస్టే వెళ్ళి ఈలోపు తనుజ గారు చెప్తారు రీతుకి అడుగు ఎవరు అదేంటి కళ్యాణ్ అడుగని చెప్తుంటే ఇమాన్యువల్ ముందే వెళ్ళిపోయి కళ్యాణ్ని భరణి గారిని అడిగేస్తారు, స్ట్రాంగ్ వాళ్ళని. ఓకే, ఇంకా రీతుకి డెమాన్ ఉన్నాడు, ఇంకొకళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా తనుజ గారిని అడుగుతారు, తనుజ గారు చేస్తారు. ఇక్కడ తనుజ గారి వల్లే ఇమాన్యువల్ది పడిపోయిద్ది అనమాట. రీతుకి సెలెక్ట్ చేసుకోవడం, తనుజ గారిని సెలెక్ట్ చేసుకోవడం, అది ఇమాన్యువల్ది పడిపోవడం లక్కీగా అయిపోయిద్ది అనమాట. సో ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ ఇమాన్యువల్దే పడిపోయిద్ది ఆ టవరు. డెమాను తనుజ గారు కొడతారు, రీతుదేమో కళ్యాణను భరణి గారు కొడతారు. సో ఇమాన్యువల్దే పడిపోయిద్ది ఆ టవరు. పడిపోయాక ఇంకా అదే ఇమాన్యువల్ ఫీల్ అవుతూ ఉంటాడు, డెమాన్ కొట్టాడు కదా అని ఇట్లా అడుగుతూ ఉంటే లేదు తనుజ కొట్టింది అని. ఇంకా అది లక్కలే వాళ్ళవి తగిలినాయి, వీళ్ళ ఏమో తగలలేదు, అంటే కళ్యాణ్ భరణి గారి వీళ్ళవి తగలలేదని. ఇక్కడ కళ్యాణ్ కూడా ఫీల్ అవుతూ ఉంటాడు ఇమాన్యువల్కి హెల్ప్ చేయలేకపోయాడని. సో ఇంకా ఇక్కడ రీతు విన్ అయ్యిద్ది. రీతుకి కళ్యాణ్కి నెక్స్ట్ టాస్క్ జరిగిద్ది అనమాట. సో ఇక్కడ ఇమాన్యువల్ మంచిగా ఆడు, నువ్వు గెలిస్తే నాకు హ్యాపీ, నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టే అన్నట్టు. ఇక్కడ కళ్యాణ్ ఏమో ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు గెలిపించలేకపోయాడని. ఇక్కడ టికెట్ టు ఫినాలే కొట్టి చూపించు అన్నట్టు చెప్తా ఉంటారు. ఇక్కడ వీళ్ళందరూ ఓకే పైకి బాగానే మాట్లాడుతున్నారు కానీ లోపల ఏమైనా స్ట్రాటజీలు ఉన్నాయా అన్న డౌట్లు వస్తూ ఉంటాయి నాకు. ఇమాన్యువల్ కళ్యాణ్ అంత గట్టిగా ట్రై చేయక్కర్లేదండి టికెట్ టు ఫినాలేకి, కానీ వాళ్ళే ట్రై చేస్తున్నారు. కళ్యాణ్ పక్కన పెట్టండి, మేబీ మరి ఎందుకు ట్రై చేస్తున్నాడో ఏంటో నాకు అర్థం కాల. ఇమాన్యువల్కి ఏమైనా ఇన్ని రోజులు నామినేషన్లోకి రాలా అన్న డౌట్తో ఏమైనా ట్రై చేస్తున్నాడు అనుకుంటే, తనకి మేబీ రీతు కాంపిటీటర్ అనుకొని ఓకే రీతు గెలవడం కన్నా కళ్యాణ్ గెలవడం బెటరు, కళ్యాణ్ గెలిస్తే కళ్యాణ్ ఒకవేళ నామినేషన్స్లో లేకపోతే టికెట్ టు ఫినాలే వల్ల వాళ్ళ ఓట్స్ నాకు పడతాయి, ఇలాంటి స్ట్రాటజీలన్నీ నాకు వస్తూ ఉంటాయి అన్నమాట మైండ్లోకి వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటే. సో దట్టు ఆ పర్సన్ని బట్టే అనిపిస్తూ ఉంటుంది, కొంచెం ఆ స్ట్రాటజీలు కూడా అలాంటివే వేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఉన్న ఇమాన్యువల్ కానివ్వండి, రీతు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు. సో అలాంటి డౌట్లే వస్తూ ఉంటాయి నాకు. ఓకే కంప్లీట్లీ అలాంటి మనుషులు అన్న కానీ ఓకే ఎమోషనల్ ఉండొచ్చు, ఐ మీన్ వాళ్ళతో ఆ బాండింగ్ ట్రూ అయి ఉండొచ్చు. బట్ బ్యాక్ సైడ్ ఇది కూడా కొంత గేమ్ కూడా ఉంటుందేమో, ఒక 5-10%, 90% ఆ బాండింగ్స్ ఉన్నా కానీ అనిపిస్తుంది అన్నమాట. సో ఇంకా తర్వాత టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ ఏంటంటే ఫస్ట్ టాస్క్ ఏంటి, ఆ టన్నెల్ లోపలికి వెళ్ళి లోపల కొన్ని బస్తాలు ఉన్నాయి, దూది బస్తాలు ఏవో బస్తాలు ఉన్నాయి, ఆ బస్తాలని బయటికి తీసేసి ఆ టన్నెల్లో నుంచి పాక్కుంటూ వెళ్ళి బయటికి వచ్చి తాళాలు ఏవో ఓపెన్ చేసి, తాళాలు ఓపెన్ చేశాక అదేంటి ఆ పోల్ మీద నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ పోల్ దగ్గర కొంచెం రీతుకి డిలే అయింది. పోల్ మీద నడుచుకుంటూ వెళ్ళి తర్వాత ఒక బాల్ ఉంటుంది, ఆ బాల్ స్లైడర్ మీద పాస్ చేసి ఆ బాల్ ఒక గుంట లాంటి దానిలో పడేసి, ఇంకా గుంట కాదు బాస్కెట్ అనుకుంటా, సో బాస్కెట్ దానిలో పడేసి పజిల్ ఉంటుంది, ఆ పజిల్ కరెక్ట్గా చేసి మళ్ళీ ఇంకో 2 బాల్స్ ఆ బాస్కెట్లో పడేయాలి స్లైడర్ మీద నుంచి. అయిపోయాక వాళ్ళు విన్నర్ అనమాట. అది ఆబ్వియస్లీ కొంచెం కళ్యాణ్కే ఎక్కువ ఛాన్స్ ఉంది, బట్ రీతు కూడా బాగానే ఆడారు. ఆ పోల్ మీద నడవడం దగ్గరే కొంచెం ల్యాగ్ అయ్యిద్ది అనమాట. సో కళ్యాణ్ ఫినిష్ చేసిన ఒక ఫ్యూ సెకండ్స్, ఫ్యూ మినిట్సా 1 minute
2 minutesకి రీతు కూడా ఫినిష్ చేస్తుంది అనమాట. సో కళ్యాణ్ విన్ అయ్యాడు టికెట్ టు ఫినాలే. ఇంకా అదేంటి షీల్డ్ ఇస్తారు. షీల్డ్ ప్లాంక్ అదే ఆ బాక్సులన్నీ కళ్యాణ్ కలర్లో ఫిల్ అయితే సో అందరి చేత చేపిస్తాడు షీల్డ్ ఆ ప్లాంక్స్ అందరు చేయండి అన్నట్టు. ఇంకా సాంగ్ వేస్తాడనమాట, ఇది రణరంగం ఆ సాంగ్ వేస్తారు. సో అదేంటి పేపర్ బ్లాస్టింగ్ అవి కూడా చేస్తూ ఉంటారు. ఇంకా తర్వాత అప్పుడైతే ఓకే, కళ్యాణ్ అందరూ కష్టపడ్డారు, ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారండి ఈ టాస్క్లో అయితే. కళ్యాణ్ కూడా అలానే బాగా కష్టపడ్డాడు, సాధించాడు. బట్ స్టిల్ నాకు అది అంటే కళ్యాణ్కి అది అవసరమా టికెట్ టు ఫినాలే అనిపించింది అనమాట. అంటే తను నార్మల్ ఓటింగ్లో ఉంటేనే బాగుండేదేమో అనిపించింది. ఇంకా తర్వాత అయిపోయింది ఇది ఇవాళ ఎపిసోడు. ఇంకా అందరూ బాగానే ఆడారు కానీ భరణి గారి గేమ్ ఈ వీక్ ఇంప్రూవ్ అయిందండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, ఆయన ఎప్పుడు సేఫ్ ఉండేవాళ్ళు. తనూజ గారికి సుమన్ గారికి పడినప్పుడు సుమన్ గారికి బలంగా స్టాండ్ తీసుకున్నారు, సేఫ్ ఆడకుండా, అంటే ఇద్దరికి చేస్తా ఇలాంటివన్నీ చేయకుండా సేఫ్ ఆపేశారు. తర్వాత ఆయన స్టాండ్ తీసుకోవడం మొదలుపెట్టారు ఏదన్నా ఇలా అన్ఫెయిర్ జరిగినప్పుడు అలా. అండ్ అగ్రెసివ్నెస్ కొంచెం నాకైతే తెచ్చిపెట్టుకున్నదని అనిపించింది. సో ఇట్లా ఆయన స్ట్రాంగ్గా ఆయన వాట్ ఎవర్ చేసేది ఆయన స్ట్రాంగ్గా చేయడం స్టార్ట్ చేశారు ఈ వీక్ నుంచి, అదొకటి. అండ్ ఇంకా ఈ వీక్ అయితే అందరు కష్టపడ్డారండి ఇంకా టాస్కులన్నీ. కాకపోతే కొంచెం ఇమాన్యువల్ కన్నింగ్ స్ట్రాటజీలు వేశారు. కళ్యాణ్ ఇమాన్యువల్తో జాయిన్ అయ్యాడు, అది కొంచెం చూడాలి. ఎనీవేస్ లాస్ట్కి వచ్చేసిందిలేండి. సో ఇంకా రీతు కూడా కొంత కన్నింగ్ స్ట్రాటజీస్ అనేవి వేశారు. ఇంకా అంతే, మిగిలిన వాళ్ళు అంత కన్నింగ్ ఏమి అనిపించలా. ఆబ్వియస్లీ ఇంకా ట్రయాంగిల్ టాస్క్ అయితే నాకు డెసిషన్ ఫెయిర్గానే అనిపించింది, ఎవరికి అన్యాయం జరిగినట్టు అనిపించలే లాస్ట్కి సంజన గారు తీసుకొచ్చి అది చూపించడం వల్ల. బట్ అక్కడ ఫస్ట్ రీతు గెలవడం ఓకే అనిపించింది. తర్వాత సిచ్యువేషన్స్ మారే కొందికి నా ఒపీనియన్ మారుతూ వచ్చింది. అది ఎలా అంటే ఫస్ట్ రీతు గెలవడం ఓకే అనిపించింది, తర్వాత ఎప్పుడైతే భరణి గారు అది రైజ్ చేశారో ఇది నాట్ ఎట్ ఆల్ ట్రయాంగిల్ అని, అప్పుడు ఓకే ఇక్కడ అన్యాయం జరిగింది, ఇద్దరికీ అన్యాయం జరిగింది అనిపించింది. తర్వాత ఎప్పుడైతే ఇద్దరికీ అన్యాయం జరిగింది, తర్వాత ఎప్పుడైతే రీతు ట్రయాంగిల్ ఇంకో పర్ఫెక్ట్ ట్రయాంగిల్ తెచ్చింది, భరణి గారేమో రింగ్ వేసేసారు. రీతు పర్ఫెక్ట్ ట్రయాంగిల్ తెచ్చి అక్కడ పెట్టే ముందే భరణి గారు రింగ్ వేశారు. ఇక్కడ భరణి గారు కదా మరి గెలిచింది అనేది అనిపించింది. తర్వాత మళ్ళీ సంజన గారు సర్ప్రైజింగ్లీ వాట్ ఎవర్ అది భరణి గారి ట్రయాంగిల్లో కూడా ఒక ఫాల్ట్ ఉందని చూపించడం, అప్పుడు మళ్ళీ రీతువే కరెక్ట్ గెలవడం అనిపించింది. సో ఇలాగ సిచ్యువేషన్ తగ్గట్టు ఇలాగ చేంజ్ అవుతూ వచ్చింది ఆ ఇష్యూకి అయితే. ఇంకా అదండి ఆ ఇష్యూ అది. ఇంకా తర్వాత ఎవరి మిస్టేక్స్ ఏంటి అవన్నీ ఫస్ట్ వీడియోలోనే చెప్పేశాను. అండ్ తర్వాత ఓకే, బట్ ఇంకంతేలేండి, ఎవరి మిస్టేక్స్ ఏంటి చెప్పేసాం. ఇంకా తర్వాత అదే సంజన గారు ఆ పాట పాడిన దానికి ఫీల్ అవ్వకుండా ఉండాల్సింది. ఇంకంతేనండి మోస్ట్లీ. నా రివ్యూ నచ్చితే అన్ని పాయింట్స్ చెప్పాను అనుకుంటున్నా. పార్ట్ 1 కూడా చూడండి, పార్ట్ 1 క్లియర్గా చెప్పాను. అందరివి మిస్టేక్స్ ఎందుకు, భరణి గారిది కూడా మిస్టేక్ ఎందుకు అన్నాను. ఆయన యాక్చువల్లీ బయటికి వెళ్ళి వచ్చాడు, ఆ వీడియో గురించి ఆయనకి లోపల ఉంటే డౌట్ వస్తే ఓకే, బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఎందుకు డౌట్ ఉంది, ఎందుకంటే అది బయట మనందరికీ ఎక్స్పోజ్ అయింది. కళ్యాణ్ డెమాన్ వాళ్ళిద్దరికి ఏమి అది చీటింగ్ ఏం చేయలేదని బయట ఎక్స్పోజ్ అయిందంటే ఆయనకి ఐడియా ఉండాలి కదా. సో అందుకని ఆయనది మిస్టేక్ ఆర్ ఆయనది కానివ్వండి, సంజన గారిది కానివ్వండి, రీతుది కానివ్వండి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసా చూడండి. సో అదండి ఇవాళ ఎపిసోడ్ 2 పార్ట్స్ వచ్చినందుకు సారీ. బట్ అన్నీ క్లియర్గా చెప్పాలంటే ఇంకా తప్పలేదు. సో నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లీస్ట్ నేను యాక్చువల్లీ 100 సబ్స్క్రైబర్స్ అనుకున్నా, రోజులేమో తగ్గిపోతున్నాయి. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే హ్యాపీ. నచ్చితే చేసుకోండి కొంచెం, అది. థ్యాంక్ యూ.